ఆ దీవులు మన మీదకి వస్తాయి. దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతుంది. అర్థమైందండి? ప్రియులారా, దేవునికి నీవు ఇష్టడు కావాలి అంటే లోపము లేకోకుండా బ్రతుకు. నీ జీవితంలో లోపాలు పెట్టుకొని, నీ జీవితంలో వంకర బ్రతుకును చేర్చుకొని, ప్రియులారా నీ జీవితంలో దోషమును కప్పుకొని, ప్రియులారా నీవు ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేసినా అవి వ్యర్థమే కానీ అది ఆశీర్వాదములోనికి రావద్దు. ప్రియులారా, నీలో ఉన్న వాటిని సరిదిద్దుకో. తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేశాడు అంటే తాను ఏమి లోపము చేశాడో వాటిని దిద్దుకున్నాడు. అయ్యో, నా తండ్రిని గాయపెట్టానే, నా తండ్రికి వ్యతిరేకమైన పని చేశానే, ఇదిగో నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి యొక్క లక్షణాలు నేను కలిగి ఉన్నానే. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సర్వజ్ఞానము కలిగిన వాడు. నా తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోయిన తర్వాత దుర్యాపానములో పడిపోయి ఇలా పందుల పొట్టు కూడా దొరకనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయానే.